పూర్వం ఒక అడవి పక్కన ఉన్న చిన్న గ్రామంలో ధర్మరాజు అనే ఒక నిరుపేద యువకుడు ఉండేవాడు. అతనికి చిన్నప్పటి నుంచి నిజాయితీ అంటే చాలా ఇష్టం. కష్టపడి బతకాలి అనుకునేవాడు. కానీ అతనికి ఏ పని దొరికేది కాదు. ఊర్లో వాళ్ళంతా అతన్ని నిజాయితీపరుడు అని పిలిచేవారు. ధర్మరాజుకి ఒక చిన్న కుటుంబం. తల్లి, భార్య, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ ఆకలి తీర్చడానికి ధర్మరాజు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ధర్మరాజు భార్య జబ్బు పడింది. మందుల కోసం డబ్బులు లేవు. పిల్లల ఆకలి కేకలు. ఏం చెయ్యాలో తెలియక ధర్మరాజు చాలా బాధపడ్డాడు. ఆ రోజు ఉదయం అతను అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. అడవిలో కట్టెలు కొడుతుండగా అనుకోకుండా అతని గొడ్డలి ఒక పాతకాలపు దేవాలయం పక్కన ఉన్న పెద్ద చెరువులో పడిపోయింది. గొడ్డలి పోవడంతో కట్టెలు కొట్టడం అసాధ్యమయ్యింది. ధర్మరాజు మరింత నిరాశపడ్డాడు. దేవుడా, నాకు అడుగడుగున కష్టాలేనా అని మనసులో చాలా బాధపడ్డాడు. అదే సమయంలో అతని కష్టం చూసి ఒక దేవత ఆ చెరువులో నుండి ప్రత్యక్షమయ్యింది. ఆమె ధర్మరాజుతో, నాయనా, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది. ధర్మరాజు జరిగిన విషయం చెప్పాడు. దేవత కరుణించి చెరువులోకి దిగి ఒక బంగారు గొడ్డలిని పైకి తీసింది. ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. కానీ, లేదు తల్లి, నా గొడ్డలి ఇది కాదు. నాది సాధారణమైన ఇనుప గొడ్డలి అన్నాడు. దేవత మళ్ళీ చెరువులోకి దిగి ఈసారి వెండి గొడ్డలి తెచ్చింది. ఇదేనా అని అడిగింది. ధర్మరాజు మళ్ళీ, లేదు తల్లి, ఇది కూడా కాదు అన్నాడు. చివరిగా దేవత మళ్ళీ దిగి అతని పాత ఇనుప గొడ్డలిని తెచ్చింది. ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. ధర్మరాజు ఆనందంతో, అవును తల్లి, ఇదే నా గొడ్డలి అని కృతజ్ఞతగా చెప్పాడు. ధర్మరాజు నిజాయితీకి దేవత ఎంతో సంతోషించింది. ఆమె, నాయనా, నీ నిజాయితీని మెచ్చాను. ఈ బంగారు గొడ్డలి, వెండి గొడ్డలి కూడా నీవే. వీటిని తీసుకో. అలాగే నీకు ఏదైనా కోరిక ఉంటే కోరికో అని చెప్పింది. ధర్మరాజు ఎంతో ఆనందంతో, నాకు డబ్బులు అవసరం లేదు తల్లి. నా కుటుంబం క్షేమంగా ఉంటే చాలు. వారికి తిండి, నా భార్యకు ఆరోగ్యం కావాలి అని కోరుకున్నారు. దేవత అతని నిజాయితీకి మరియు నిస్వార్థమైన ప్రేమను మెచ్చి అతని కుటుంబానికి సరిపడ సంపదను ఇచ్చింది. భార్య ఆరోగ్యాన్ని కుదుటపరిచింది. ధర్మరాజు ఆనాటి నుండి నిజాయితీగా కష్టపడి పనిచేస్తూ తన కుటుంబంతో సంతోషంగా జీవించాడు. గ్రామ ప్రజలందరూ ధర్మరాజుని మరింత గౌరవించారు. నిజాయితీ ఎప్పటికీ గెలుస్తుంది. కష్టకాలంలో కూడా నిజాయితీగా ఉంటే దానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.